హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు చూడండి పెద్ద రొయ్యలు 20 కౌంట్. ఇదిగోండి బీరకాయలు, ఇగురు బీరకాయ, కిలో బీరకాయ, ఈ కిలో రొయ్యలు ఉంటుంది. ఈ రొయ్యలు పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం ముక్కలు చేసుకోవాలి. బీరకాయని నీట్గా తొక్క తీసుకొని చేతులు చుట్టుకొని, చేతులు ఉంటాయి బీరకాయలు ఇలా. తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి, వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను. ఊరికే చూడండి, ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని, ఈ రొయ్యలు కూడా చూడండి ఇలా పెద్ద రొయ్యలు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి సరిపడా ఉప్పు, ప్లస్ దీనికి సరిపడా ఉప్పు, దీనికి సరిపడా సాంబారు, దీనికి సరిపడా సాంబారు అన్నీ విడివిడిగా. అంటే ఒకే దీనిలో నీరు ఎక్కువ ఊరుద్ది, దానిలో నీరు ఎక్కువ ఊరుద్ది కాబట్టి ఫస్ట్ రొయ్యలు ఉడకబెట్టుకోవాలి. దీనికి సరిపడా కారం, ప్లస్ దీనికి సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి, లేకపోతే బాగా కొత్తిమీర వాసన వస్తుంది. ఇప్పుడు వీటిని అన్నింటిని ఏం చేయాలంటే కలిపేసేయాలి, అలా కలిపేసేయాలి. తుడిసి ఉంచుకొని జాగ్రత్తగా ఉంచుతావా, టిష్యూ పేపర్తో తుడిచి. చాలా ఇంకా నీరు ఒక చుక్క కూడా వేయాల్సిన పని లేదు బీరకాయ పచ్చిరొయ్యలకి, అయ్యే ఊరుతాయి. కాకపోతే చేసే ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే బీరకాయ అంతా చిదురైపోద్ది. ఫస్ట్ ఇదిగా ఇలా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా చూసుకోవాలి. ఉప్పు చూడు, సరిపోయిందా? పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇది చూడండి, ఇది రొయ్యలు బాగా ఇలా కలిపేసేసేయాలి. ఉప్పు కారం బాగా పట్టాలి వీటికి, లావు కదా. తగ్గిపోతారు ఉడికిస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఎక్కడ, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిట్లో కలిపి ఇంత పట్టిద్ది. హలో మురళి, మూడు లవంగాలు, ఇది 1 నుంచి దాల్చిన చెక్క, వేగిన తర్వాత ఇక పెద్దలపాయలు, ఒక 2 పెద్దలపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని తాలింపులు వేసేసుకోవాలి. గంటకి అన్నం పెట్టితే కొంచెం ఉప్పు అంటే దాని రెండింటికి వేసాం కదా, కొంచెం వరకు తొందరగా మగ్గటానికి వేయచ్చు. ఫస్ట్ ఇగో రొయ్యలు అన్నీ కలిపి పెట్టాం కదా, ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది, బాగుంది, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇది వేసేస్తాను. అల్లము, సాంబారు, కారము, ఉప్పు,
దీన్ని కలిపి పెట్టి దీనిలో వేసేసుకోవాలి. ఏం చుక్క నీళ్ళు కూడా వేయాల్సర్లా మీరు. మేమేం వాటర్ చుక్క కూడా వేయలేదు. చూడండి ఎన్ని నీళ్ళు తెలుసులేండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. చూడండి ఇప్పుడు నీళ్ళు కొంచెం తగ్గిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి బీరకాయ. అప్పుడు చిదురు అవ్వకుండా ఉంటుంది కూర, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి ఇలా నీరు అంతా ఇంకింది కదా, చూడండి కొంచెం కదబడిపోయింది వాటర్, ముక్కలు బయటపడినాయి కదా. ఇప్పుడు ఈ బీరకాయ వేసేసేయాలి. చూడండి వాటర్ ఎంత ఊరిందో, ఇంకా మనమే అవసరంలా. పెద్ద సెట్ వేసిన బాగుంది కూడా. ఇదిగోండి కొత్తిమీర, వేసి ఇదంతా నీట్గా ఇలా నక్కేసేయండి. ఇంత నిండా ఉండదు, అడుగు వెళ్ళిపోద్ది. చూడండి లోపలికి వెళ్ళిపోద్ది. కొంచెం ఉడికిన తర్వాత సరే కదండి, రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగో చిక్కబడిపోయింది. ఇలా కర్రీ రాగానే మనం ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఏం వాటర్ వేయక్కర్లేదు, వాటర్తో ఉన్న వాటర్ తోటే అది ఉడికిపోతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.